హలో హాయ్ వెల్కమ్ టు మీ కళ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. మేమైతే తిరిగి అమ్మోళ్ళూరుకి వచ్చేస్తున్నాము. ఇది రైల్లో తీసిన వీడియో అండి. నేను చెప్పాను కదా అన్న పిల్లల్ని పిలుచుకొచ్చానని. పిల్లలు మళ్ళీ రిటర్న్ ఊరికి పిలుచుకొని వస్తున్నాను. మేమైతే బెంగళూరుకి వచ్చేస్తున్నాము. ధర్మపురి నుంచి అయితే బాపనహల్లికి అయితే వచ్చేసాము మేము. ఇక్కడైతే మళ్ళీ బాపనహల్లి నుంచి మళ్ళీ మెజెస్టిక్కి పోవాలంటే మెట్రో ట్రైన్ ఎక్కాలని చెప్పారు. మెట్రో ట్రైన్ ఎక్కాలంటే మెట్రో స్టేషన్కి పోవాలా. అక్కడికి వెళ్ళేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మెట్రో స్టేషన్ అంతా ఒకసారి అలా తీసేసాను వీడియో. చాలా అంటే చాలా నీట్గా బాగా ఎంత బాగుందో మెట్రో స్టేషన్ అయితే. అక్కడ తీసుకొని మెట్రో రైలు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. ఇక్కడంతా మేమైతే మెట్రో రైలు ఎక్కడం ఫస్ట్ టైం అంది. ఎంత బాగా అనిపించింది మాకైతే. స్టాప్కి ఆగడం వల్ల మేము ఇక్కడ అది చాలా స్పీడ్గా పోతుంది. మనుషులు అయితే జరగడం కిందకి ఇట్లా పడిపోవడం అట్లా జరిగింది. ఎంత స్పీడ్గా ఎంత ఫాస్ట్గా పోతుందో ఫస్ట్ టైం కదా, చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. Sandra. మాకు మేము ఎందుకంటే ఇట్లా కూర్చున్నామంటే మాకు మెట్రో స్టేషన్ నుంచి మెజెస్టిక్ పోయినాం. తర్వాత మాకు రైలు మిస్ అయిపోయింది. మళ్ళా స్టేషన్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసాము. ఏందిరా మాకు తిప్పలు అనిపించింది. ఏమనలేక నక్కుంటూ కూర్చొని మాట్లాడుతున్నాము. మళ్ళీ రిటర్న్ రైల్వే స్టేషన్ పోయినాము. ఏదో ఉంది అంటే రైళ్ళే లేవు ఇక్కడైతే బాగోదని వెయిటింగ్ హాల్లో ఉండేసాము మార్నింగ్ 7 o'clock వరకు. మళ్ళా రైలు అయితే 11 గంటలకు ఉందని చెప్పేశారు. 11 గంటలకైతే రిటర్న్ రైలు ఎక్కేసి ఇట్లా గుంతకల్కి అయితే వచ్చేసాము. ఇవ్వండి మా తిప్పలు. ఇక్కడైతే రైల్వే స్టేషన్లో కొంచెం పార్కు మాదిరి ఉంది. అది చూసిన తర్వాత మేము అక్కడ కూర్చునేసరికి వందే భారత్ అని ఒక రైలు ఉంది. అది బుల్లెట్ రైల్ అంట. సూపర్ స్పీడు. మెట్రో రైలు మాదిరే స్పీడ్ పోతుంది ఇది. ఎంత బాగా అనిపించింది అయితే. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది కానీ. అంటే మేము బెంగళూరు పోయినప్పుడు అసలు ఇట్లా రైళ్ళు లేవండి. ఈ మధ్యనే వచ్చినాయి ఇట్లా రైళ్ళన్నీ. మెట్రో స్టేషన్లో అయితే కొంచెం ఎయిర్పోర్ట్ మాదిరి ఉంది. అదేమో కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్ చూపిస్తే గేట్లు ఓపెన్ అవుతాయి, లేకుంటే లేదు. ఎంత బాగా అనిపించిందంటే సేమ్ ఎయిర్పోర్ట్లో గేట్లు ఎట్లా ఓపెన్ అవుతాయో పాస్పోర్ట్ చూపిస్తే, కాయిన్ చూపిస్తే, లేదంటే కార్డ్ చూపిస్తే అలాగా అనిపించింది మాకైతే. టీవీలో చూస్తుంటాము. ఇక్కడైతే నిజంగా మెట్రో స్టేషన్లో ఎంత బాగా అనిపించింది. కొంచెం ఎయిర్పోర్ట్ మాదిరే అనిపించింది మాకైతే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.